గ్రాండ్ వాక్ జాయింట్ పెయిన్స్ కి ది బెస్ట్ సప్లిమెంట్ అని అంటూ ఉన్నారు. ఏంటండి డీటెయిల్స్ చెప్పండి, ఎవరెవరు వాడాలి, ఎలా వాడాలి, అసలు ఎలా ఉంటుంది, ఇది ప్రాసెస్ ఏంటి? దీంట్లో మొత్తం 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఇది డైటరీ సప్లిమెంట్. ఇది మొత్తం కలిసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఒక సాచెట్ లో ఉంటుంది. దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ప్రపంచం మొత్తం మీద వేరే వేరే దేశాల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడి ఇవి పని చేస్తున్నాయని నిర్ధారణ చేసిన తర్వాత వాటిని అన్నిటిని కలిపి ఒక దాంట్లో పెట్టి తయారు చేయడం జరిగింది. దీంట్లో గ్లూకోజామైన్ ఉంటుంది 1.5 గ్రామ్స్. మోర్ దాన్ 50 ఇయర్స్ నుంచి దీన్ని ప్రపంచం మొత్తం వాడుతున్నారు. కాండ్రాటిన్ ఉంటుంది 1.2 గ్రామ్స్. రీసెంట్ గా 2017లో అమెరికాలో ఒక సర్వే చేస్తే 30 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళల్లో 90% జనాలు మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు వీటిని కొని వాడుతూ ఉన్నారు. సో దీంట్లో కర్కుమిన్ ఉంటుంది, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్. పసుపు వేసుకుంటే ఏ జబ్బు తగ్గదో మీరు చెప్పగలరు. అదేవిధంగా మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, కొల్లాజన్ ఉంటుంది, తర్వాత బోసివేలియా సెరాట్ అని చెప్పేసి ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఒక బెరడు పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని బెరడు. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీద క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేసి ఇవి పని చేస్తున్నాయి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక సాచెట్ లో 7.5 గ్రామ్స్ పరిమాణంలో పెట్టి తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఇది. ఇది మోకాళ్ళ గుజ్జు పెరగడానికి వాడేటటువంటి స్పెసిఫిక్ ఫార్ములేషన్ అనమాట. సో ఈ మోకాళ్ళ గుజ్జు పెరిగింది అనుకోండి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆపరేషన్ కి ఇమ్మీడియట్ గా పోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు వాడచ్చండి ఇది? మెయిన్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఒక 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాడచ్చండి. సో ఆ టైం కి తీసుకోవాలి. ఎలా మనకు అందుబాటులో ఉంటాయి ఇవి? ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ తో వాళ్ళతో మాట్లాడి మొత్తం హిస్టరీ అర్థం చేసుకొని తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ ఇచ్చి, సలహాలు ఇచ్చి, ఏ ఫుడ్ తినాలా, ఏ ఫుడ్ తినకూడదు, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలా, ఏ విధంగా అంటే టైంకి నిద్రపోవాలా, స్ట్రెస్ ఉండకూడదు, ఇవన్నీ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి చెప్పి తర్వాత వాళ్ళు కొరియర్ చేస్తారు. ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి మన వాళ్ళు ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, చేస్తారు. ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది డబ్బులు కడతారు, తీసేసుకుంటారు, ఇంట్లో పెట్టేస్తారు, మర్చిపోతున్నారు. అంటే రోజు సో వాళ్ళకి అంటే వాళ్ళు వాడితే గానీ ఇది పనిచేయదు, ఇది పని చేస్తే గానీ ఇది పనికి వస్తుందని మనం జనాలకు చెప్పలేం. అందువల్ల ఆ బాధ్యత కూడా మనం తీసుకోవాలి.